ఈరోజు శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారిని చాలా అవమానపరుస్తూ అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి మాటలని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. గురువింద గింజ నలుపెరగనట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రాజకీయ జీవితం కాంగ్రెస్తోనే ప్రారంభమైనట్టు, కాంగ్రెస్తోనే దశల వారీగా పదవులు అనుభవించి ఇవాళ ముఖ్యమంత్రి అయినట్టుగా మాట్లాడుతున్నారు. నిజంగా మీ రాజకీయ జీవితం ఏందనేది ఈ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఎన్ని పార్టీలు మారారు, అధికారం కోసం ఎన్ని అడ్డదారులు తొక్కారనేది కూడా స్పష్టంగా ఈ తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి నాడు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పరిపాలనను విచ్ఛిన్నం చేయడానికి మీరు చెయ్యని కుట్ర లేదనేది కూడా ప్రజలకి తెలుసు. అయినా చాలా నిస్సిగ్గుగా మీ రాజకీయ జీవితాన్ని పక్కన పెట్టి ఈరోజు నిండు సభలో ఒక మహిళ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా సబితా ఇంద్రారెడ్డి గారి గురించి చాలా నీచంగా, అవమానకరంగా, అవహేళనగా మాట్లాడినటువంటి మాటలు చాలా తీవ్రంగా అభ్యంతరకరమైనవి. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా మీరు కేసీఆర్ గారి ఇంటి మీద వాలిన కాకి నా ఇంటి మీద వాలితే కాల్చి చంపేస్తానని చెప్పి ఈ నిండు సభలో ప్రకటించి అనేక మంది కాకుల్ని మీ ప్రభుత్వంలో చేర్చుకొని నిన్న ఒక కాకి మళ్ళీ తన గూటికి చేరుకుంటుందని చెప్పేసి తెలియగానే మతి భ్రమించి ఏం చెయ్యాలనో అర్థం కాక నీ ముఖ్యమంత్రి పదవి రేపో మాపు పోతుంది అనే దాంతో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, పరిపాలనని కొనసాగించకుండా, ప్రతిపక్షం లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు లేక ఈరోజు ఆడబిడ్డను అవమానపరిచే విధంగా మీ అధికార మదం కావచ్చు, మీ పురుషాహంకారం కావచ్చు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమైందనేది నేను భావిస్తున్నాను. తక్షణమే మీరు అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వెనక్కి తీసుకోవాలి. మీ రాజకీయ జీవితం అంతా కూడా ఉద్యమకారుల్ని అవమానపరిచిరు, విద్యార్థుల్ని అవమానపరిచిరు, అదేవిధంగా రైతుల్ని అవమానపరిచిరు, అన్ని వర్గాల వాళ్ళని అవమానపరిచి ఇవాళ మహిళా శాసన ద్వారా ఎన్నికైనటువంటి మహిళా ఎమ్మెల్యేలను కూడా అవమానపరచడానికి మీరు నిస్సిగ్గుగా సభనే ఉపయోగించుకున్నారు అంటే ఇంతకన్నా దిగజారుడు తలం లేదు. కాబట్టి తెలంగాణ బిడ్డలారా, ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అనేది కూడా ఈ సందర్భంగా మనం ఆలోచించాలి. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారిని అన్న మాటల్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే తగిన బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిస్తున్నాను.